రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలంటూ కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ అభ్యర్థిస్తున్నారు. మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అంశాలను పవన్ కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. పర్యాటక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ తో భేటయ్యారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపుపై అభ్యర్థించారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఇరిగేషన్ ప్రాజెక్టులపైన చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి పట్ల కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ ఆమెని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ ఢిల్లీ వెళ్లడంపై ఏపీలో ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. గడిచిన 15 రోజుల్లో పవన్ కళ్యాణ్ 2 సార్లు ఢిల్లీ వెళ్లడం అయితే జరిగింది. 2 సార్లు ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో ఏం చర్చలు జరుపుతున్నారని ఏపీలో ఆసక్తికర పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎప్పటి నుండి ఏపీలో ఉన్న ఈ పరిస్థితుల రీత్యా ఏపీలో ఉన్నటువంటి ఏపీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా మొన్నటి జరిగినప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా జనంలో నీరాజాలను ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్కు పడుతూనే ఉన్నారు. పలు చోట్ల ఘన విజయం సాధించిన ఏదైతే ఉందో జనసేనానికి అన్ని చోట్ల నుంచి ఘన విజయం అయితే సాధించడం జరిగింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణే ప్రధాన పాత్రగా ఉన్నాడని బీజేపీ అయితే నమ్మటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీజేపీ జనసేనాన్ని పక్కన పెట్టుకోవడం జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఉందో అన్ని పార్టీల్లోకెల్లా బీజేపీ జనసేనకు మాత్రమే పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. అందుకే తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సైతం పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రచారం జరపాలని మహారాష్ట్రకు పిలిపించుకుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం జరిపిన ప్రతి ఒక్క చోట ఏదైతే ఉందో ఏ నియోజకవర్గంలో చూసుకున్న మహారాష్ట్రలో ప్రతి ఒక్క చోట బీజేపీ అనేది గెలవడం జరిగింది. దీనికి మొత్తం ఈ కీలక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళటం, ఈ ఢిల్లీ వెళ్ళిన తర్వాత పలు కేంద్ర మంత్రులను కలవటం, అనేక ప్రాజెక్టుల కోసం అయితేనేది వేరే విషయాలకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో కేంద్ర మంత్రులను కలవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రత్యేక టాస్క్ ని ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్కి అప్పచెప్తున్నారో అందుకోసమే పవన్ కళ్యాణ్ తరచూ ఢిల్లీ పిలిపించుకుంటారనే ప్రచారం కూడా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ తరచుగా వెళ్ళటం, కూటమి నేతలు అభిప్రాయపడటం, వీటన్నిటి చూస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్ళిన అనంతరం అక్కడ కేంద్ర మంత్రులతో ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన అనంతరం వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఏవైతే ఇక్కడ అదానీ కేసు ప్రస్తుతం నడుస్తుండటంతో ఆ అదానీ కేసుకు సంబంధించి అయితేనేది మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డిపై తీసుకోవాల్సిన చర్యలపై అయితేనేది ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపి ఆ తదనంతరం అతని మీద ఏదైతే చర్యలు తీసుకుంటాం దాని గురించి నిర్ణయం తీసుకుంటాం అనేది చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉండే రిపోర్టర్లు ఎవరైతే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారో మీ స్థానికంగా ఉన్న ఎవరైనా మీ మీద తగిన ఆరోపణలు లేకుండా ఆ వాస్తవాలు లేకుండా మాట్లాడిన దాని మీద మీరేం చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు వెంటనే నాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వరకు హోంమంత్రిత్వ శాఖ కానీ మరి ఏదైనా సెక్యూరిటీకి సంబంధించి అది నా ఆధీనంలో లేదు, నాకు సంబంధించిన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడటం అయితే నేను మాట్లాడతాను తప్ప మిగతా వాటి గురించి ఎలా పడతారని మాట్లాడను. బాధ్యతాయుతంగా మాత్రమే ప్రతి ఒక్క విషయాన్ని నేను మీడియా ముఖంగా చెప్పడం అనేది జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులు మరి ఒక క్వశ్చన్లు అడగడంతో ఆ ప్రశ్నలకు సమాధానంగా నేను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత మాత్రమే వాటి మీద మీకు పూర్తి సమాచారం ఇవ్వగలుగుతామని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా అనంతరం కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి సిఆర్ పాటిల్తో సైతం పోలవరం గురించి, ఏపీలో నదుల అనుసంధానం గురించి, మిగతా తాగునీటి సమస్య గురించి, మిగతా వాటికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మిగతా ప్రాజెక్టుల గురించి కూడా సిఆర్ పాటిల్తో ఆయన సమావేశం అయితే అయ్యారు. దానికి ముందుగానే సిఆర్ పాటిల్తో సమావేశానికి ముందు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సైతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పలు పర్యాటక అభివృద్ధి అంశాలపై కూడా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆంధ్రప్రదేశ్ని ఎలా నడిపించాలన్న ఉద్దేశం మీదే పర్యాటక శాఖ మంత్రి షెకావత్తో ఆయన సమావేశం అయినట్లుగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు. ఆమెని రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.